ఇక వశిష్ఠుల వారి సమాధానం. నిన్న ఎన్నో విషయాలు చెప్పుకున్నాం మనం. ఈరోజు ఇక మళ్ళీ ఆ ప్రశ్నని మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. రాముడి ప్రశ్న ఏమిటి అని నేను చెప్పుకున్నాం. దానికి సమాధానం చెప్తున్నారు. యస్తత్ర స్యాదివా బోధః తదజ్ఞానమనుత్తమం సైషా సంసృతిరిత్యుక్త మిథ్యా జ్ఞానాత్మికోదిత. ఆయన ఈ స్వప్న పదార్థాలకు ఆత్మ చైతన్యానికి భేద జ్ఞానమే, ఇదే అధికమైన అజ్ఞానం. స్వప్నాన్ని ఆత్మ చైతన్యాన్ని వేరేగా చూడటం అనేది ఉందే, ఇదే అజ్ఞానం. అజ్ఞానం ఘనీభవించిన అజ్ఞానం అంటారు కదా, అంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన అజ్ఞానం అని. అలా చూడవద్దు నువ్వు. ఎందుకంటే ఆత్మ చైతన్యం నుంచే ఆ స్వప్నం కలిగింది అనే భావనతో నువ్వు దాన్ని చూసినప్పుడు, ఈ అభేదాన్ని చూసినప్పుడు ఎలా వస్తుంది? లేకపోతే మన ప్రమేయమేమి లేకుండా మనం అనుకోలేదు ఇటువంటి కళ రావాలి అని. పడుకున్నాము, ఏదో అలా ఆలోచనలు వెళ్ళి 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 వచ్చిందో, లేకపోతే ఆలోచనలతో సంబంధమే లేకుండా ఎప్పుడో ఆలోచించిన ఆలోచన కలగా వచ్చిందో, అసలు మన ఆలోచనే లేనిది ఏదో కొత్తది మన కల్లో వచ్చిందో చెప్పలేం. కొన్నిసార్లు ఇలా అవుతుంది, కొన్నిసార్లు అలా అవుతుంది. ఎలా పుట్టింది ఈ కళ అంటే ఆత్మ చైతన్యం నుంచి పుట్టింది. అందువల్ల దానికి దీనికి ఎటువంటి భేదము లేదు అని చూడటమే జ్ఞానం. ఆ భేదాన్ని చూడటమే అజ్ఞానం. భేదం లేదు అనుకుంటే అదే జ్ఞానం అవుతుంది అని అంటూ దీనినే మిథ్యాజ్ఞానాత్మకమైన సంసారమని అంటారు. దీనికి ఒక పేరు జ్ఞానం. మనం చూసేది ప్రపంచంలో చేసే వ్యవహారం ఇదంతా ఇది కూడా జ్ఞానమే కదా. వంట చేయటం, ఏదో ఇంజనీరింగ్ చేయటం, లేదా ఏదో వృత్తి, ఇవన్నీ జ్ఞానాలే. కానీ ఇది మిథ్యా జ్ఞానం. ఇది అంటే వ్యవహారం కోసం పుట్టిన జ్ఞానం ఇది. అందుకని దీన్ని పూర్తిగా కొట్టి పారేయలేం. కానీ వ్యవహారం లాగానే ఉండాలి. ఇప్పుడు ఎవరి పేరుని వారి పేరుతోనే పిలవాలి, కానీ అంతా ఒకటే అని వేరే పేరుతో పిలిస్తే తిరగరు. అలాగే ఇది మిథ్యా జ్ఞానంతో కూడిన సంసారం ఇది అనేది మనకి తెలిసి ఉండాలి మనస్సులో. ఓహో, మరి చూసేది తెలిసేది ఇదంతా ఏమిటి అంటే ఇది మిథ్యా జ్ఞానంతో కూడిన సంసారం ఇది. స్వప్నమే వేరు, ఆత్మ చైతన్యమే వేరు అనుకోవటమే అజ్ఞానము అని అక్కడ వశిష్ఠుల వారు చెప్పారు. అందువల్ల స్వప్నంలో కనిపిస్తున్నవన్నీ ఏమిటి అంటే ఆత్మ చైతన్యం. మరి స్వప్నంలో కనిపించేది ఆత్మ చైతన్యం అయినప్పుడు జాగ్రత్తలో కనిపించేది కూడా ఆత్మ చైతన్యమే కదా అవ్వాలి. ఈ ప్రపంచం కూడా ఆత్మ చైతన్యమే కదా అవ్వాలి. ఎందుకంటే ఆత్మ చైతన్యం నుంచే ఆత్మ చైతన్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో భాగమే నీ పాంచభౌతిక శరీరం. నీ పాంచభౌతిక శరీరమే ప్రపంచం అంతే. ఈ ప్రపంచంలోనే కదా స్వప్నం వస్తుంది. మరి ఆత్మ కాని దానిలో ఆత్మ చైతన్యం ఎలా పుడుతుంది? కనుక జాగ్రత్త ప్రపంచము కూడా ఆత్మయే అని చెప్పేందుకోసం ఈ మాటని చెప్పారు. సహకారి కారణానాం అభావే కిల కీదృషి సంబిత్ స్వప్న పదార్థానాం ద్విత స్వప్నే నిరర్థిక. ఇక్కడ ఈ స్వప్నంలో చూడండి, కనిపించే పదార్థ చైతన్య భేద జ్ఞానము లోక ప్రసిద్ధాలైన నిమిత్త కారణాలు కూడా లేకపోవటం వల్ల నిరర్థకమవుతోంది. అంటే అర్థం ఏమిటి అంటే ఇవి తయారవ్వటానికి సహకారి కారణాలు ఏవి లేవు. అదే చెప్పింది. ఎలా పుట్టింది కళ అంటే ఎవరు చెప్పలేరు. ఎలా వచ్చింది కళ అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకు వచ్చింది కళ అంటే ఎవరు చెప్పలేరు. వచ్చింది. అందువల్ల దీనికి సహకారి కారణం కూడా లేదు. ఏదో ఒక పదార్థం తయారు చేయడానికి, ఒక కుండ తయారు చేయడానికి, అది తయారు చేయడానికి కావలసిన చక్రము, తిప్పే చక్రము, దాన్ని తిప్పడానికి ఉపయోగపడే ఆ కర్ర, లేదా అది తయారు చేయడానికి కావాల్సిన మట్టి, అది వేరే విషయం అనుకోండి. మట్టి లేకపోతే కుండే పుట్టదు. ప్రస్తుతానికి దండము, చక్రము, వీటి గురించి ఆలోచన చేద్దాం. ఇవి లేకపోతే, ఈ సహకారి కారణాలు లేకపోతే కుండ పుట్టడం అనేది కష్టం, అసాధ్యమనే చెప్పచ్చు. ఆ కుండను అలాగే తయారు చేయలేం కదా. దానికి ఒక చక్రం కావాలి. ఆ చక్రంలో వేసి దాన్ని తిప్పుతూ ఉంటే అది ఒక షేప్ తీసుకుంటుంది, కుండలాగా వస్తుంది. సహకారి కారణాలు లేకుండా పదార్థం ఏది పుట్టడం లేదు. కానీ ఈ స్వప్నం, ఈ కళ ఉందే, ఏ సహకారి కారణము లేకుండా పుడుతోంది. ఇది లోక ప్రసిద్ధమైంది, అందరికీ తెలిసిన విషయం. ఇది ఏ సహకారము లేదు. ఇది మనలో, మన వల్లే మనకే ఆ కళ కలుగుతోంది. విచిత్రం, ఏ కారణము లేదు. అలా మనలో పుట్టిన కుండనే మనం వాడలేం బయటికి తీసి, అది ఒక పదార్థం వ్యవహారంలాగా ఉంది. కానీ ఇక్కడ ఏ కారణము లేకుండా, ఏ సహకారము లేకుండా కళ పుడుతోంది. ఇది మనం తెలుసుకోవాలి. సహకారి కారణం లేదు కాబట్టి, ఏ కారణాలు లేకుండా వస్తోంది కాబట్టి
ఇది అసత్యము. కళ అనేది అసత్యం, అందరికీ తెలిసిందే. కళ అనేది సత్యం అయితే కళలోనే అప్పు తీర్చవచ్చు మనం. నా దగ్గర అప్పు తీసుకున్నా, నేను పడుకున్నప్పుడు కళ వస్తుంది కదా, అప్పుడు మీరు నా కల్లో రండి, అప్పు తీర్చేస్తాను. వాళ్ళు ఏమంటారు, అయితే మీరు కల్లోనే కనిపించి డబ్బులు అడగండి, మేము కూడా కల్లోనే ఇస్తామంటారు. వ్యవహారమే లేకుండా పోతుంది. కళ అనేది అసత్యము అని అందరికీ ఉన్న అనుభవం అది. అందువల్ల ఈ కళని అసత్యంగా తెలుసుకోవాలి అని చెప్పంగానే మనలో ఒక ప్రశ్న వస్తుంది. సరే, మీరు అన్నారు కదా సహకారి కారణం లేదు కాబట్టి స్వప్నం అసత్యమని. ఈ జగత్తుకి సహకారి కారణం ఉంది కదా, జగత్తులో తయారయ్యే ప్రతి పదార్థానికి సహకారి కారణం ఉంది కదా. ఇది తయారవ్వాలంటే ఏదో ఒక వస్తువు, ఆ వస్తువుతో ఈ పని చేస్తే ఇది తయారవుతుంది అని ప్రతి పదార్థానికి సహకారి కారణం కనిపిస్తోంది కదా జగత్తులో, ప్రపంచంలో. మరి ఇది సత్యం అందామా అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి కూడా సమాధానం చెప్తారు. ఏమని అంటే, యథా స్వప్న తథా జాగ్రత్త ఇదం నాస్త్యత్ర సంశయ. నేను చెప్పాను కదా అని మనం కొన్నిసార్లు వారి వేలితో వారి కళ్ళే పొడవటం అని అనుకుంటాం కదా, అలా చేద్దామని ప్రయత్నం చేశాం. ఆయన చెప్పారు కదా, ఆయన మాటతోనే ఆయన్నే కాదనిపిద్దాము, ఆయనకే సమాధానం చెప్దాము అని అనుకుంటే ఆయన దానికి సమాధానం చెప్తున్నారు. అలాగే యథా స్వప్న, స్వప్నంలాగా, తథా జాగ్రత్త, ఈ జాగ్రత్త ప్రపంచం కూడా, ఇదం నాస్తి అత్ర సంశయ, ఇది ఆత్మే అయి ఉంది, ఆత్మ చైతన్యమే అయి ఉంది, వేరే పంచభూతాత్మకమై ఉంది అన్నట్టుగా మనం భ్రమిస్తూ ఉన్నాము. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. అంటే ఆత్మ చైతన్యంగా చూడు ప్రపంచాన్ని అని చెప్పటం. స్వప్నే పురమసద్భాతి సర్గాదో భాత్య సజ్జగత్. స్వప్న జాగ్రత్త పదార్థాలు ఒకే తరగతికి చెంది ఉన్నాయి అనటంలో సందేహం లేదు. స్వప్నాన్ని ఎలా కొట్టిపడేశారో అలాగే జాగ్రత్త ప్రపంచాన్ని కూడా అంతే. స్వప్నం ఉదాహరణ, కళ ఉదాహరణ. ఆ కళలాగానే ఈ ప్రపంచాన్ని చూడు. లేవంగానే కళ ఏమీ లేదు. అలాగే ఈ శరీరం ఇప్పుడు వ్యక్తమైంది. ఈ శరీరం తర్వాత సూక్ష్మం వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఏమీ లేదు నీ దృష్టిలో కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు కానీ. అప్పుడు ఏమైంది అంటే ఆత్మ చైతన్యంగా ఉన్నావంతే. ఆ చైతన్యాన్ని తెలుసుకున్నావు కాబట్టి, ఆ జ్ఞానాన్ని పొందావు కాబట్టి ఎటు నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళి చేరావు. తెలుసుకోలేదు అంటే మళ్ళీ ఈ చక్రంలో పడి తిరగాలి. తెలుసుకునేంత వరకు తిరుగుతూ ఉండాలి అంతే. అది చెప్పటం అభిప్రాయం. స్వప్నంలో మనం చూసిన పురనగరాలు మొదలైనవి అసత్యాలైనట్టుగా సృష్టి ప్రారంభంలో అది సమాధానం. అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ సహకారి కారణాలు ఉన్నాయి కదా అని మనం అంటున్నాము. ఈ జగత్తులో తయారయ్యే ప్రతి వస్తువుకి సహకారి కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు కదా, కుండ తయారవ్వాలంటే దండము చక్రము కావాలి అని. అలాగే ప్రతి దానికి, ప్రతి పదార్థానికి సహకారి కారణం ఉంది ఈ ప్రపంచంలో. అందువల్ల ఇది సత్యం అంటాము, ఇదే సత్యం అంటాం, ఇది ఇట్లాగే ఉంటుంది, ఇది సత్యం అంటాము. అంటే ఆత్మ చైతన్యానికి సత్యత్వాన్ని మనం అంగీకరించలేదు. అది ఎవరికి అనర్థం? మనకే అనర్థం. ఉన్న సత్యాన్ని సత్యం కాదు అని నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుంటే అది సత్యం కాకుండా పోతుందా? సత్యం ఎప్పటికీ సత్యమే. ఆ సత్యాన్ని నువ్వు దర్శిస్తే దానివల్ల నీకు అనుకూలం, నీకు ఉపయోగం. దాన్ని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది నీకే. తెలుసుకుంటే నీకు మంచిది, తెలుసుకోలేదా నీకే అనర్థం. అది ఆ సత్యం అట్లాగే ఉంటుంది. సత్యం అనేది ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. అందువల్ల ఇది సహకారి కారణాలతో తయారైంది కదా జగత్తు, సత్యమే అంటాము అంటే దీనికి సమాధానం ఉత్పత్తి ప్రకరణంలో ప్రారంభంలోనే చెప్పారు. నేను అన్నాను కదా, ఉత్పత్తి అంటే ఉత్తుత్తి అని, అందుకనే ఆ పేరు పెట్టారు అని. ఉత్పత్తి ప్రకరణం అంటే ఉత్తుత్తి అని. మనం ఏదో పిల్లల్ని ఏదో ఏడిపించినప్పుడు ఆ ఉత్తుత్తి ఉళక్కంటాం. ఉళక్కంటే ఏమిటి? అసత్యం, ఇది అబద్ధం ఇది. అలాగే ఈ ఉత్పత్తి అనేది ఉత్తుత్తి. ఆ ఉత్తుత్తి అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఉత్పత్తి అంటే ఏమిటి అంటే ఉత్తుత్తి అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది ఉత్తుత్తి అయితే నిజమైంది ఏది అని మన మనస్సులోకి కొంచెమైనా ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు ఆ చైతన్యం వైపుకి మనస్సు తిరుగుతుంది. ఆ తిరిగిన మనస్సే చైతన్యం అయిపోతుంది. ఇంకేమిటి? ఆనందం, సంతోషం. అది దాన్ని మనకు కలిగించాలి అని ప్రయత్నం. మరి దీనికి సహకారి కారణం ఉంది కదా అంటే దానికి ఒక సమాధానం ఉంది. ఏమిటి అంటే, ఇప్పుడు నీకు సహకారి కారణంగా కనిపిస్తోంది, కానీ సృష్టి ఆదిలో అవాంతర ప్రళయాలు అంటే మధ్య మధ్యలో వచ్చే ప్రళయాలు, ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కానీ, లేదా చిన్న చిన్న ఏవో భూకంపాలు లాంటివి వస్తూ ఉంటాయి కదా, లేదా పెద్దవే సునామీలు వస్తూ ఉంటాయి. ఇవి చిన్న చిన్నవి ప్రళయాలన్నీ కూడా. ఇవన్నీ కూడా అంటే పంచభూతాలు కూడా పోయి కలిసిపోవటం, పంచభూత స్థితి కూడా లేకుండా అవి సూక్ష్మంలో తన్మాత్రలో కలిసి ఆ సూక్ష్మ తన్మాత్రలు కూడా పోయి పరమాత్మలో కలిసిపోవటం, అలా కలిసి ఉన్నాయి. ఇది మహాప్రళయం.
మహాప్రళయం జరిగింది. ఎక్కడికి వెళ్ళి చేరాయి ఇవన్నీ అంటే ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళి చేరిపోయాయని చెప్తారు సైన్స్లో. అలా అది ఏమిటో తెలియని ఒక స్థితి. కానీ మన వాళ్ళు బ్లాక్ హోల్ అని అనరు, అది ఆ చైతన్యం, అది ప్రకాశ స్వరూపం. ఆ ప్రకాశంలోనే ఈ ప్రపంచం అంతా కూడా కలిసిపోయింది. ఆ కలిసినప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే అలా ఉంది అంతే. తర్వాత ఏమైంది అంటే ఆ హిరణ్యగర్భుడు అనే జీవుడు ఉత్పత్తి అయి ఆయన ఒక కలగన్నాడు. ఆయన కళ ఇదంతా. అందువల్ల ఈ జగత్తు కూడా కలే. కళని నువ్వు అసత్యం అని ఒప్పుకున్నావు కదా, ఇప్పుడైతే ఈ జగత్తును కూడా అసత్యం అని ఒప్పుకోవాలి. ఎందువల్ల అంటే ఈ సృష్టి అయిందే బ్రహ్మగారి కళ వల్ల. ఈ సృష్టి అంతా బ్రహ్మగారి కళ. ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చొని కలగంటున్నాడు, ఆ కళలో మనమంతా ఆడుతున్నాం. ఇది ఎవరి కళ? మనే కళ. ఇది లేదండి నా కళ అన్నట్టుగా ఉంది, అయితే నువ్వే కలగంటున్నావు. మరి నేనే కలగంటే నేనెవరిని? నువ్వే బ్రహ్మవి, నువ్వే హిరణ్య గర్భుడివి. అయితే నేనే హిరణ్య గర్భుడిని అయితే ఈ తాపత్రయం ఎందుకు? ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు కదా, నువ్వు కూడా ఆ తపస్సు చేయాలి, నువ్వు కూడా ఆ సాధన చేయాలి. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు పోయి పరబ్రహ్మలో కలిసినట్టుగా నువ్వు చతుర్ముఖ బ్రహ్మ కదా, నువ్వు మరి పరబ్రహ్మలో కలవాలి. ఇది నువ్వు చేయాల్సింది. ఇది సింపుల్గా సిద్ధాంతం. ఆ హిరణ్య గర్భుడి కళ ఇది. సృష్టి ఆదిలో ఆయన ఒక కలగన్నాడు. ఆ కళ ఇంకా ఇట్లా జరుగుతూనే ఉంది. యుగ యుగాలు కలగన్నాడు ఆయన. వా ఎన్ని గంటలు కళ వచ్చిందండి అంటారు కొంతమంది. 3 గంటల కళ వచ్చిందండి. లేచి పడుకుంటే మళ్ళీ సెకండ్ హాఫ్ బిగిన్ అయింది అని. అట్లా కూడా కళలు వస్తాయి. ఇట్లాగే ఆయనకి ఫస్ట్ హాఫ్లు సెకండ్ హాఫ్లు. ఆయన ఒక 100 సంవత్సరాలు ఆయన ఉంటాడు. ప్రతిరోజు నిద్రపోతాడు, ప్రతిరోజు మేల్కుంటాడు. ప్రతిరోజు నిద్రపోయినప్పుడల్లా ప్రళయం, ప్రతిరోజు మేల్కున్నప్పుడల్లా సృష్టి. ఇది కథ అక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎవరు మన కళలో మనమున్నామా, ఆయన కళలో మనమున్నామా? మన కళలో ఆయన ఉన్నాడా? ఏదైనా ఒకటే. మొత్తానికి ఏదైనా కళ అయినప్పుడు కళే కదా. ఈ కళలో కొన్ని సత్యానుభవాలు కూడా అయిపోయి మనం అక్కడ ఏడుస్తాము, నవ్వుతాము. కళలో ఇటువంటి అనుభవాలు. కళగంటున్న వాళ్ళని చూస్తే కుక్క పడుకుని కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది. కళ దానికి ఏదో నిజమైపోయినట్టుగా, పరిగెత్తుతున్నట్టుగా. అందుకే కాళ్ళు ఆడిస్తుంది ఆ కుక్క. దానికి అది చూస్తాం మనం. అట్లా జంతువుల్ని చూసినప్పుడు కానీ, లేదా నిద్రపోతున్న వాళ్ళు డీప్గా పిల్లలు ఉన్నట్టుండి నవ్వుతారు, ఉన్నట్టుండి వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ పిల్లల్ని నిద్రపోతున్నప్పుడు చూడాలి. వాళ్ళకి నిద్ర ఎక్కువ. వాళ్ళ వయస్సు ఎలా ఉంటుంది అంటే మొదట్లో అయితే 24 గంటలు నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడో అపురూపంగా వాడు అట్లా పాలు తాగుతూ కూడా నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూనే పాలు తాగుతూ ఉంటారు ఆ పిల్లలు. తర్వాత అది ఒక 23 గంటలు అవుతుంది, తర్వాత 20 గంటలు అవుతుంది, తర్వాత 15 గంటలు అవుతుంది. ఇలా నిద్ర క్రమం తగ్గుతూ వస్తుంది వాళ్ళది. అలా నిద్రపోతున్న ఆ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది మనకి వాడు ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు ఆ పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ. అంటే ఆత్మస్థితిలో, ఆనంద స్థితిలో ఉన్నారు. వాళ్ళ ముఖం చూస్తే అనిపిస్తుంది. అలా ఆ కలగా, ఆ పరబ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క కలగా ఈ సృష్టిని మనం శాస్త్రాలు, వేదాలు చెప్తున్న ప్రకారంగా ఆలోచన చేస్తే ఇది హిరణ్య గర్భుడి కళ అయింది. కాబట్టి ఇది సత్యమా అసత్యమా అనేది మీరే తేల్చుకోండి అంత. హిరణ్య గర్భుడు కదా సృష్టి చేశాడని చెప్తున్నారు, మేము అదే మాట అంటున్నాం అంత. ఇప్పుడు నా కళకి నేనే సృష్టికర్తని, మీరు కాదు, అవునా కాదా? ఎవరు మీ కళకి మీరే సృష్టికర్తలా, లేకపోతే ఎవరి వల్ల అయినా మనకు కళ వచ్చిందా? లేదండి మీరు అనుకున్నారు అందుకే నాకు కళ వచ్చింది అని ఎవరిని అనం. మనం అంటామా అండి? మీరు ఎప్పుడైనా అన్నారు అట్లా? మన కళకి మనమే సృష్టికర్త. అందుకనే హిరణ్య గర్భుడిని, చతుర్ముఖ బ్రహ్మని సృష్టికర్త అంటారు. మరి ఆయన సృష్టికర్త అంటారు కదా, ఇదెట్లా అండి? దీనికి సమాధానం అంటే ఆయన సృష్టికర్తే, కళ సృష్టికర్త అంతే. కళగా సృష్టిని చేస్తున్నాడు అంత. సృష్టికర్తే, మేము కాదనలేదు. మరి సృష్టికర్త ఆయన చేసినప్పుడు ఆయన కళలో ఇవన్నీ తాపత్రయాలు ఏమిటండి అంటే, ఇది కళలో మనమే ఆడుకుంటున్నాము అని అనుకుంటే పర్వాలేదు. అలా అనుకోవట్లేదు మనం. ఇది వ్యవహారం సత్యం అనుకుంటున్నాం. కళలో ఎవరైతే వచ్చాడో ఆ పాత్రకి ఇది సత్యం అనే భావన ఉంటే ఏం చేయాలి? ఇది సత్యం కాదు అనే భావన పోగొట్టుకోవాలి. ఏదో ఒక రావణాసురుడు వేషం వేశాడు, స్టేజ్ ఎక్కాడు, దిగి ఇంకా ప్రతిరోజంతా అలాగే తిరుగుతాను 10 తలలతో అంటే ఏం చెప్తాం వాడికి? ఆయన తలలు తీసి పక్కన పెట్టు, 10 తలలు లేవు నీకు, ఉన్నది ఒకటే తల, దాన్ని సరిగ్గా వాడు సరిపోతుందని చెప్తాం, అవునా కదా? అలా మనము కళలో ఏదో అయిపోయి అదే నిజం అనుకుంటే దాని నుంచి బయటికి రావాలి కదా. ఆ పాత్ర వేసిన వాడు ఈ పాత్ర నేను అనుకుని తిరుగుతూ ఉంటే వాడికి ఏం చెప్తాడు డైరెక్టర్ గారు? ఇవన్నీ మా పదార్థాలు, మా కంపెనీవి, తీసిపెట్టి వెళ్ళు అంటారు. నువ్వు వేసుకున్న నగలు, నువ్వు వేసుకున్న వస్త్రాలు ఇవన్నీ మా కంపెనీవి, మళ్ళీ ఇంకో నాటకం వేయాలంటే ఇవన్నీ కావాలి, తీసిపెట్టిపో. అలాగే సద్గురువు నువ్వు కళలో ఏదో చేస్తున్నావు, ఏదో అనుకున్నావు, ఇది కాదు నువ్వు అని చెప్తారు. అలా చెప్పటమే శాస్త్రం, అలా చెప్పటమే వేదం అంత.
ఇది ఒక రకంగా మనకు మనమే బోధన చేసుకున్నాం. ఇది మనకు మనం సంకల్పించామా సద్గురువు కావాలని, సద్గురువు వీడి శిష్యుడు కావాలి అని సంకల్పించాడా అంటే రెండూ జరిగాయి. కానీ అది సత్య సంకల్పం, శ్రేష్టమైన సంకల్పం కాబట్టి, ఆ సంకల్పంలో బలం ఎక్కువగా ఉంది కాబట్టి సద్గురువు సంకల్పించాడు. కానీ నువ్వు కూడా అనుకోవాలి, నేను శిష్యుడిని అవ్వాలి, భక్తుడిని అవ్వాలి. నువ్వు కూడా అనుకోవాలి. నువ్వు కూడా అనుకోకపోతే నీలో ఏదో కొంచెం ఇనుమైనా ఉండాలి. ఇనుము ఉంటే అయస్కాంతం పట్టుకుంటుంది. నువ్వు మట్టి అయితే నేను ఎక్కడ పట్టుకుంటుంది అయస్కాంతం? నీలో ఇనుము అంశం ఎంతో కొంత ఉండాలి. కొన్నిసార్లు అది మట్టిలాగానే కనిపిస్తుంది, పోయి అంటుకుని ఉంటుంది, కానీ దానిలో ఆ లోహ పదార్థం ఉంది, లేకపోతే అంటుకునేది కాదు. బయటికి మట్టిలాగా కనిపించిన దాంట్లో లోహ పదార్థం ఉంది. అలా పోయి చేరుకోవాలి అంటే నీలో కూడా నేను శిష్యుని భక్తుడిని అవ్వాలి. దాన్ని సరెండర్ అంటారు, దాన్నే శరణాగతి అంటారు. ఆయనలో అయస్కాంతం ఉంది, ఆయన కాంతుడే అంటే లాగేవాడే, ఆయనలో నిన్ను ఆకర్షించే శక్తి ఎప్పటికీ ఉంది. కానీ నీలో మట్టి గుణం ఉంటే నువ్వు పోయి చేరలేవు. ఎంతో కొంత నీలో పోయి చేరే గుణం ఆ లోహంలాగా. ఉదాహరణ, లోహం అంటే ఏదో ఇనుము శ్రేష్టమైంది అని కాదు అభిప్రాయం, అట్లా అనుకోవద్దు. ఇనుము లేకుండా ప్రపంచమే లేదు. ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా, ఏ కార్ అయినా, ఏదైనా కూడా ఇనుముతోనే జరుగుతుంది. అలా చూసినా కూడా ఇనుము మంచిదే అనుకోవచ్చు. అందుకనే శనిదేవుడికి ఇనుము అంటే చాలా ఇష్టం. శనిదేవుడు మన కలియుగానికి దైవం. ఎలా అంటే మనం ప్రపంచం అంతా ఇనుము మీదే ఆధారపడి ఉంది. ఇనుము లేకుండా మన వ్యవహారమే లేదు. అట్లా ఆ లోహం పూర్వకాలంలో బంగారం మీద ఉండేదిట సత్యయుగంలో. తర్వాత త్రేతాయుగంలో రాను అది రజతం అంటే వెండి మీద ఆధారపడింది. తర్వాత రాను ఇంకా శ్రేష్టమైన లోహాలు ఉన్నాయి కదా, రాగి, కంచు, ఇత్తడి, వాటి మీద. ఈ కలియుగం రాగానే అవన్నీ పోయి పూర్తిగా ఇనుమే బంగారం అయిపోయింది. ఇప్పుడు ఇనుము రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా. అట్లా నీలో కొద్దిగా ఎంతో కొంత గుణం ఉంటే నువ్వు పోయి చేరుకోగలవు, ఆయన అంటుకోగలవు. ఆ కాంతత్వం ఆయనలో ఉంది. నీలో దాసత్వం రావాలి. దాసుడు అంటే సరెండర్ అండి, అక్కడ ఏదో స్లేవ్ అని కాదు, అది చాలా పొరపాటు. అలా పోయి చేరగలగాలి. ఇక్కడ ఈ జగత్తు కూడా హిరణ్యగర్భుడి యొక్క కళ. ఆ కళగా నువ్వు భావించినప్పుడు దీని సత్యాసత్యాలు నీకు తెలుస్తాయి. జగత్తులోని పదార్థాలు తయారవ్వాలి అంటే ఏదో ఒక సహకారి కారణం కావాలి కదా. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. మన సహకారి కారణంతో పుట్టిన జాగ్రత్త ప్రపంచాన్ని సత్యం అందామా అంటే అది ప్రశ్న. అలా అనేందుకు వీల్లేదు. ఎందుకు అంటే ఇది ఈ ప్రపంచము సహకారి కారణాలతో తయారైనట్టుగా కనిపిస్తున్నా కూడా ఇది హిరణ్యగర్భుడి ఆదిపిత అంటారే, సృష్టి ఆదిలో ఉన్న జీవుడు, ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఆయన యొక్క కళ ఇది శాస్త్రీయంగా విషయాన్ని చెప్పటం విధానం. ఆయన యొక్క కళ ఇది. ఆ కళలో ఏమైందంటే విచిత్రము, ఆ కళలో తయారయ్యే పదార్థాలన్నీ కూడా సహకారి కారణంతో తయారయ్యే పదార్థాల్లాగా కలగంటున్నాడు ఆయన. అది రూఢి అయిపోయింది. ఆయన కళ ఒక రోజులో అట్లా కొన్ని నిమిషాలు వచ్చి పోయేది కాదు కదా, చాలా పెద్ద కళ. సృష్టి అంతా ఆయన కళే. ఆ కళలో ఏమైందంటే ప్రారంభంలో పంచభూతాలతో పదార్థాలు తయారవటం, తర్వాత ఒక్కొక్క సహకారి కారణంతో పదార్థాలు తయారు కావటం, ఇలా 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 ఆ సృష్టి రూఢి అయిపోయింది. రూఢి అవటం వల్ల సహకారి కారణంతోనే జగత్తు తయారవుతోంది అని మనం అనుకోవటం వల్ల కారణమైన దాన్ని మర్చిపోతున్నాం. ఈ కారణాన్నే చూస్తున్నామంతే, కారణాన్ని మర్చిపోతాం. అందుకనే ఆయన దత్తస్తవంలో గుర్తు చేశారు వాసుదేవ ఆనంద సరస్వతి స్వామి వారు. కారణం, నువ్వు చూసే కారణానికి ఏది కారణమై ఉందో దాని గురించి ఆలోచన చేయి. అదే ఆధ్యాత్మికం. ఈ కారణమే సత్యం అనుకుంటున్నావు, ఈ కారణానికి ఏది కారణమో చూస్తే ఈ కారణం విషయం నీకు పట్టదు, దీని గురించి ఆలోచన చేయవును. ప్రతిదానికి కారణత్వాన్ని చూడాలి. దీనికి ఏది కారణం, దీనికి ఏది కారణం, దీనికి ఇది కారణమైతే ఈ కారణానికి ఇంకేది కారణం. ఏ కారణం దగ్గరికి వెళ్ళి ఇంకా కారణమే లేదు అని ఆగిపోతావో అది పరమాత్మ, అది పరబ్రహ్మ. కారణం అంటే అది. ఇంకా దానికి ఏది కారణం లేదు. పరమాత్మకి పరబ్రహ్మకి ఏం కారణం? ఏమి కారణం లేదు. మరి దాన్ని మర్చిపోయి ఇదే కారణం అనుకోవటానికి ఏమిటి కారణం? అజ్ఞానమే కారణం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అదే తాపత్రయం, అదే ప్రయత్నం. జీవితానికి పరమార్థం అక్కడే ఉంది, దాన్ని పోగొట్టుకోవటం, అది మనస్సులో దృఢమవటం, ఆ జ్ఞానం. అది హిరణ్యగర్భుడి వల్ల, హిరణ్యగర్భుడి అజ్ఞానం వల్ల తయారైన కళకి కారణం అజ్ఞానం. నిద్ర కదా, నిద్ర అంటే తమోగుణం. అలాగే ఆ హిరణ్యగర్భుడి కళకి కారణం అజ్ఞానం. మొత్తానికి ఈ జగత్తుకి కారణం ఏమైంది? అజ్ఞానమే అయింది. హిరణ్యగర్భుడి కళకే అజ్ఞానం కారణమైతే అక్కడి నుంచి పుట్టిన సృష్టికి కారణం అజ్ఞానమే అవుతుంది. అందువల్ల
ఆ హిరణ్యగర్భుడి కల లాంటిది ఇది అని ఈ జగత్తు విషయంలో అర్థం చేసుకో. నచార్థో భవితుం శక్య సత్యత్వే స్వప్నతోదిత సంవిదో నిత్య సత్యత్వం స్వప్నార్థానామసత్యత. స్వప్న పదార్థాలు సత్యాలు కాలేవు, దాన్ని సత్యము అనేందుకు వీల్లేదు, అవి అసత్యాలు. కొన్నిసార్లు మన స్వప్నంలో చూసినవి నిజమవుతాయి, స్వప్నాలు వచ్చాయి. ఎన్నోసార్లు దీని గురించి చర్చ చేసాం, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. రామాయణంలోనే 3 స్వప్నాలు వచ్చాయి. ఆ 3 స్వప్నాలు నిజమయ్యాయి. ఇదేమిటిది? మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది మనకి. త్రిజటా స్వప్న వృత్తాంతం అని. అది వినంగానే రాక్షస స్త్రీలు మారిపోయారు భయంతో. అమ్మో, త్రిజటకి స్వప్నం వచ్చిందంటే అది నిజమై తీరుతుంది అని. ఇదేమిటిది అంటే ఆమె సత్యాన్నే చెప్పింది, కళని కాదు అక్కడ చెప్పింది, సత్యాన్నే చెప్పింది. అందువల్ల కళ సత్యమైందా అంటే కాదు, సత్యాన్నే సత్యంగా ప్రకటించింది అంతే. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. స్వప్న పదార్థాలు అవి అసత్యాలు, అవి సత్యాలు ఎప్పటికీ కాలేవు. ఆత్మ చైతన్యం ఒకటే సత్యమైనది, అది ఒకటే నిత్యమైనది. సంవిద నిత్య సత్యత్వం. ఆ సంవిత్ అంటే జ్ఞానం, చైతన్యం, దానికి నిత్య సత్యత్వం. అది నిత్యము, అది సత్యము, నిత్య సత్యం. అది దానికన్నా వేరేది సత్యంలో ప్రపంచంలో లేదు. అన్నీ కూడా వచ్చిపోయేదాన్ని సత్యమని మనం అనలేము, అనకూడదు. అందువల్ల ఆ సంవిత్, ఆ జ్ఞానం, ఆత్మ చైతన్యం ఒకటే నిత్య సత్యమైనది. స్వప్నార్థానాం అసత్యత. స్వప్నార్థాలకి అసత్యత, దాన్ని బట్టే మనకి తెలుస్తోంది. ప్రపంచము సత్యమైతే స్వప్నం కూడా సత్యం కావాలి, స్వప్నం సత్యమైతే ప్రపంచం కూడా సత్యం కావాలి. అందువల్ల ఏం చేశారంటే ముందు స్వప్నాన్ని కొట్టేసి నిరస్తం అంటే దాన్ని నిరాశ. స్వప్న విషయం అర్థమైంది కదా మీకు, అలాగే ఈ జగత్తు కూడా అంతే అని అవి రెండింటినీ ఒకేసారి మైనస్ చేశారు. ఇక మిగిలింది ఏది? ఆ చైతన్యం, ఆ జ్ఞానం ఒకటే మిగిలి ఉంది అని చెప్పేది అక్కడ అభిప్రాయం. అప్పుడు చిదేక సత్యత్వం అని చెప్పలేం మనం. సత్యాన్ని, కళని సత్యమని ఒప్పుకుంటే చిదేక సత్యత్వం అని చెప్పలేం. వేదాల్లో ఈ మాట వినిపిస్తోంది, గురువులు ఈ మాట చెప్తున్నారు, మహాత్ములు ఈ మాట చెప్తున్నారు. అది ఎలా అసత్యమవుతుంది ఆ మాట? వాళ్ళు హితైషులు, మన హితాన్ని కోరి చెప్పేవారు. అంతేకాక వారికి అనుభవ సిద్ధం, వారు అనుభవించిన దాన్ని మనకి చెప్తున్నారు. ఏదో ఎక్కడో రాసిన దాన్ని మాత్రమే కాదు, అనుభవించి చెప్తున్నారు కాబట్టి అది సత్యం. అందువల్ల చిదేక రసం, అది ఒకటే రసం, అది ఒకటే సత్యం. అందువల్ల అది ఆ మాట అసత్యం అవుతుంది. కాబట్టి ఈ స్వప్నాన్ని అలాగే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా అసత్యమని మనం అంగీకరించాలి. అందువల్ల జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా అసత్యాలే అని వశిష్ఠుల వారు ఉపదేశం చేశారు. జడిత్యేవ యథాకాశం భవతి స్వప్నపర్వత క్రమేణ వా తథా బోధే ఖం భవత్యాధిభౌతికం. స్వప్నంలో మనం చూసిన పర్వతము మొదలైన ఈ పదార్థాలన్నీ ఉన్నాయి కూడా. ఒక కొండనే చూసామనుకుందాం. రాముల వారు అడిగాడు కదా ఆ ప్రశ్నని. ఒక కొండ చూసాం మనం, మేల్కోగానే ఒక ధూళి కణమైనా ఉందా? ఆ కనిపించిన ఆ కొండ ఒక ధూళి కణమైనా ఉందా? లేదు. ఆ కనిపించింది, ఆ వచ్చింది కలలో, అలాగే కలలో మాయమైపోయింది, అలా కలలో కలిసిపోయింది. ఆ కనిపించిన ఆ పర్వతం యొక్క ఒక ధూళి కణం కూడా లేకుండా అది అంతా ఏమైంది? ఆకాశం అయిపోయింది అంతే. అప్పటి వరకు ఆకాశంగా ఉంది. నీ ఆకాశం, నీ చిత్తాకాశం, నీ చిదాకాశం అదే అయిపోయింది అంతే. అక్కడి నుంచి పుట్టింది మళ్ళీ అదే అయిపోయింది. అందువల్ల ఉన్నది సత్యమేది? నీ చిదాకాశమే. నీ చిత్తే అక్కడ సత్యంగా ఉంది అని తెలుసుకోవాలి. అది ఆ పర్వతం ఆకాశం అయిపోయినట్లుగా జ్ఞానోదయం కాగానే ఈ ఆధిభౌతిక శరీరము అది శూన్యమైపోతుంది. జ్ఞానులకి ఈ శరీర బంధం లేదు అని చెప్పటం. వాళ్ళు మనలాగే శరీర ధారణ చేసినట్టుగా కనిపిస్తున్నారు కదా అంటే, కనిపిస్తున్నా కూడా వారికి ఆ శరీరంతో బంధం లేదు, శరీరాన్ని ధరించిన బంధం లేదు. అందుకనే అవతారం అంటే ఏమిటి? శరీరాన్ని ధరించి కిందకి దిగి రావటం. మన కోసం కిందకి దిగి వచ్చారు. ఆ స్థాయిలో, ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు పైకి వెళ్తారు అందరూ. కానీ ఆ పరమాత్మ భగవంతుడు మన మీద ఉన్న అనుగ్రహంతో కిందకి దిగి వచ్చాడు. అవతరణం అంటే కిందకి దిగి రావటం. ఆరోహణం అవరోహణం అంటారే, మన కోసం అవరోహణం చేశాడు ఆయన. ఎప్పుడు ఆరోహణంగా చేసేవాడు అందరూ అనుకుంటూ ఉంటే, ఆయన అవరోహణం చేశాడు. ఎందుకంటే మనం అంత ఎత్తుకు ఎదగలేకపోతున్నాం కాబట్టి మన కోసం ఆయన దిగి వచ్చాడు. అలా దిగి వచ్చిన శరీరాన్ని ధరించినా కూడా ఆయనకి శరీరంతో బంధం లేదు ఆ యోగికి అని తెలపటం. కలలో కనిపించిన పర్వతం ఒక ధూళి కణం కూడా లేకుండా ఆకాశమైపోయినట్టుగా జ్ఞానంతో దేహభ్రాంతి పోతుంది.
ఎంత పోయింది పర్వతం? సగం పోయి సగం మిగిలిందా అంటే లేదు. లేదా ఒక బండరాయమైన మిగిలిందా? లేదు. లేదా ఒక ధూళికణమైన మిగిలిందా? లేదు. పూర్తిగా ఆకాశం అయిపోయింది. అలాగే జ్ఞానంతో దేహభ్రాంతి అనేది పూర్ణంగా పరిపూర్ణంగా నశిస్తుంది. అందువల్ల ఆ జ్ఞానాన్ని పొందాలి. ఇది క్రమంగా వస్తుంది, ఒకసారికే వచ్చేది కాదు. ఇది రాలేదే అని అయ్యో నాకేం రాలేదే అని బాధపడాల్సిన పని లేదు. సాధన చేస్తూ ఉంటే దాన్ని క్రమముక్తి అంటారు. క్రమంగా వస్తుంది. ఈశ్వరానుగ్రహంతో జడిత్ అంటే టక్ అని అంటారే, అట్లా టక్ అని కూడా వస్తుంది ఈశ్వరానుగ్రహంతో. చెప్పలేము అది. ఆయన కృప, ఆయన అనుగ్రహం ఉంటే, ఈశ్వరానుగ్రహం ఉంటే టక్ అని కూడా వస్తుంది, ఉన్నట్టుండి వస్తుంది. అలా రావాలి అంటే ఎంతో మనం చేసి ఉండాలి, లేకపోతే ఉన్నట్టుండి ఎట్లా వస్తుందండి? ఉన్నట్టుండి వచ్చింది అంటే ఈ జన్మలో ఏం చేయలేదు నువ్వు, కానీ ఏదో జన్మలో చేసిన అకౌంట్లో ఆ బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఆయన పట్టుకుని దానికి ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఫలం ఇచ్చాడు. ఇప్పుడు అదే ఈశ్వరానుగ్రహం అంటే. ఉన్నట్టుండి ఇవ్వడానికి ఆయన మన బంధువులమా లేకపోతే ఆంటీనా? మనం ఏమీ కాదు ఆయనకి. ఎందుకు ఇచ్చాడా ఉన్నట్టుండి? ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం. దేనివల్ల? మన పుణ్యం వల్ల మనం చేసుకున్నాం కాబట్టి దానికి ఫలం ఇచ్చాడు ఆయన. క్రమంగా కానీ ఈశ్వరానుగ్రహంతో కానీ వేగంగా కానీ సిద్ధిస్తుంది. కానీ ఈశ్వరానుగ్రహం ఉంటే వేగంగా సిద్ధిస్తుంది. మనం ఎంత స్పీడ్గా వెళ్ళే బండిని ఎక్కితే అంత స్పీడ్గా వెళ్ళి చేరినట్టుగా. ఫ్లైట్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. ఎంత స్పీడ్గా వెళ్ళే ఫ్లైటు, నిదానంగా వెళ్ళే ఫ్లైటు. ఏ బండి ఎక్కితే ఆ బండి వెళ్ళి చేరుతావు. నిదానంగా నడుచుకుంటూ పోతే నడుచుకుంటూనే చేరుతావు, అంతే. అలాగే మొత్తానికి నడవాలి, మొత్తానికి ప్రయాణం అయితే జరగాలి, ఎప్పుడో అప్పుడు చేరుతావు. అటువంటి బండిని ఎక్కినట్టుగా సద్గురువుని పట్టుకుంటే, భగవంతుడిని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం అనేది వేగంగా పోయి చేరుస్తుంది. ఎందుకంటే విఘ్నాల్ని తొందరగా పరిహారం చేస్తుంది కాబట్టి. మనమే నడుస్తూ పోతే ఎన్నో విఘ్నాలు. మాటికి కూర్చోవాలి, నీళ్లు తాగాలి, అయ్యో ఎండ, అయ్యో గాలి, అయ్యో వర్షం, ఇవన్నీ తాపత్రయాలు ఉంటాయి. అదే ఆయన ఆ వేగంగా వెళ్ళే బండిలో కూర్చుంటే తొందరగా వెళ్ళి చేరుస్తాడు ఆయన. అటువంటి బండిగా ఉన్నాడు ఆయన అని తెలపటం. ఈశ్వరానుగ్రహంతో కానీ వేగంగా సిద్ధిస్తుంది ఆ జ్ఞానము. ఉడ్డీనోయం మృతో వేతి పశ్యంతి నికటస్థిత జ్ఞమాతి వాహికీ భూతం స్వస్వభావహతాయత. ఇక్కడ ఆతివాహిక భావాన్ని అంటే సూక్ష్మ శరీర భావాన్ని, మానసిక శరీర భావాన్ని పొందిన పరమపురుషుడి శరీరము ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కానీ లేదా కళేబరంగా ఒక శవంగా మారినట్టుగా కానీ చూస్తున్నారు ప్రపంచంలో. అందరికీ అలా అనుభవాలు కనిపిస్తున్నాయి యోగి శరీర విషయంలో. దీనికి ఏమిటి కారణం అంటే అజ్ఞానమే కారణం. మళ్ళీ ఆయన శరీరం ఆయన కారణమయ్యాడు అని కాదు. ఆయన అట్లా ఎగురుకుంటూ పోయినట్టుగా చూసినా, లేదా యోగి అట్లా ప్రాణాలు విడిచి పడిపోయి ఉన్నాడు అని చూసినా కూడా ఇది మన అజ్ఞానమే కారణం. యోగికి దీంతో ఏ సంబంధము లేదు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పారంటే, శుక మహర్షి పక్షిలాగా ఎగురుకుంటూ పోయినట్టుగా చూశారు, అందుకని కూడా ఆయనకి శుక మహర్షి అని పేరు వచ్చింది అని పురాణాలు చెప్తాయి. శుకముఖం ఉన్నది, అది వేరే విషయం. శుకంలాగా అంటే పక్షిలాగా ఎగురుకుంటూ పోయాడు ఆయన. అంటే అంత సులభంగా. జైన సంప్రదాయంలో ముక్తి అనేదాన్ని పక్షి అన్నారు. అంటే పక్షిలాగా హాయిగా ఎగురుకుంటూ పోతాడు జీవుడు, అందువల్ల వాడికి ఇష్టమైన చోట వాడు వాళ్తాడు అని. ఇది మన అద్వైతానికి కొంచెం విరుద్ధమైన సిద్ధాంతం ఇది. పక్షి అయితే కూడా మళ్ళీ బంధం ఉంటుంది కాబట్టి పక్షి అని కూడా మనం అంగీకరించాం. ప్రకాశం అని మాత్రమే అంగీకరిస్తాం, ప్రకాశ స్వరూపం అని. కానీ అది ఒక స్థాయికి అర్థం చేయించేందుకు బాగున్న మాట, అది ఏం తప్పేం లేదు. పక్షిలాగా ఎగురుకుంటూ పోతారు అని. శుక మహర్షిని అట్లా ఆయనకి స్వేచ్ఛగా అట్లా ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అది పక్షి అయితే ఎగిరిపోయి ఇంకో చెట్టు మీద వాలినట్టుగా చూస్తాం, లేదా ఇంకో ప్రాంతంలో ఇంకో దేశంలో పోయి వాలుతుంది. కానీ ఈయన ఎక్కడికి వాలాడో ఎక్కడున్నాడో ఎవరు చూడలేకపోయారు. ఆయన అసలు జాడే లేకుండా అట్లా మాయమైపోయాడు. అందువల్ల ఆ శుక మహర్షి అని ఆయనకి పేరు వచ్చింది. పక్షిలాగా ఆ శాస్త్రాల్లో చెప్పింది ఆయన చేసి చూపించాడు కాబట్టి. శుక మహర్షి పక్షిలాగా సూర్యమండలానికి ఎగిరిపోవటాన్ని అక్కడి వాళ్ళందరూ కూడా చూశారు. ఆయన ఆ కాలంలో ఉన్నవాడు, ఆ జనులందరూ కూడా చూశారు. అలాగే ఆయనతో సమానమైన యోగులు ఉన్నారు, దధీచి మహర్షి, వీళ్ళందరూ కొంతమంది శుక మహర్షి లాంటి వాళ్ళే. వాళ్ళు అంత యోగం చేశారు. శుక మహర్షి ఏ స్థాయిలో ఉన్నారో ఈ ఋషులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ప్రాణాలు విడిచి శవంలాగా పడి ఉండటాన్ని చూశారు. ఇదేమిటిది విచిత్రం? ఒక యోగి ఏమో ఎగురుకుంటూ పోయాడు, ఒక యోగి ఏమో ప్రాణాలు విడిచేసి శవంలాగా పడి ఉన్నాడు. ఇదేమిటిది? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆ ఒకే ఊరికి వెళ్ళే నాన్ స్టాప్ బస్సును ఎక్కినవాడు ఒకడు బెంగళూరులో దిగాడు, ఒకడు విజయవాడలో దిగాడు. ఇది ఎట్లా సాధ్యం అండి? నాన్ స్టాప్ బస్ అది, ఒకే బస్సు ఎక్కారు వీళ్ళిద్దరూ ఒకే చోట కదా దిగాలి. బస్సు మధ్యలో ఎక్కడ ఆగలేదు. పోనీ బెంగళూరులో ఏమైనా ఆగితే దిగారనుకోవచ్చు, ఆగలేదుట.
విజయవాడ దాకా పోయిందిట, కానీ మధ్యలో ఒక ఆయన దిగాడు. ఎట్లా దిగాడు? ఈయన దూకాడా? దూకితే బతుకుతాడు ఆయన? ఈ సమాధానం దీనికి కావాలి మనకి. ఒక యోగి ఎగురుకుంటూ పోవటం ఏమిటి, ఒక యోగి ఇలా శవంలాగా పడి ఉండటం ఏమిటి అని అంటే ఇది మన అజ్ఞానమే కారణం. ఏదో శుక మహర్షి సంకల్పం చేసి పక్షిలాగా ఎగిరిపోయాడు అని కాదు. ఆయన ఎగిరిపోయినట్టుగా చూడటము వీళ్ళ అజ్ఞానమే. ఈయన ఇక్కడ శివంగా పడి ఉన్నాడు అనుకోవటం కూడా అజ్ఞానమే. ఎందుకని అంటే యోగులకి ఆ శరీరంతో బంధం లేదు కాబట్టి. ఆయనకి బంధం ఉందా? అప్పుడు ఆలోచన వేరే. ఆయనకి బంధం లేదు దాంతో, ఆ శరీరంతో. మనం చూసేవాళ్ళు అట్లా అనుకుంటున్నారు శుకుడి విషయంలో. అంటే ఇది మనం చూడటము అని చెప్పటం, ఇది కొంచెం అర్థం కావాలంటే కొద్దిగా పై స్థాయి విషయం, అది ఆలోచన చేయాలి. దాని మీద మనకి సమాధానం దొరుకుతుంది. ఇలా చూసేందుకు వారి వారి అజ్ఞానమే కారణం, కానీ యోగి దేహం కారణం కాదు. ఇక్కడ ఆ లీలాదేవి ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చింది. ఏదో పూర్వజన్మ నుంచి ఆ తర్వాత భవిష్యత్ జన్మకి రావటం కాదు. భవిష్యత్ జన్మ నుంచి పూర్వజన్మకి వచ్చింది, వెనక్కి వచ్చింది. తను వచ్చినప్పుడు తన దేహాన్ని తాను చూసుకోలేదు. దీనికి ఏమిటి కారణము అని అడిగాడు శ్రీరాముడు. అది సమాధానం చెప్తున్నారు. ఆమె యోగిని, అందువల్ల ఆమె శరీరాన్ని ఆమె చూసుకోదు, ఆమెకి ఆ అవసరం లేదు. ఎందుకంటే శరీరంతో ఆమెకి బంధం లేదు. ఇదే యోగస్థితి. మిథ్యాదృష్టయ ఏవేమాహ సృష్టయో మోహదృష్టయ మాయా మాత్రదృశో భ్రాంతి శూన్యా స్వప్నానుభూతయ. స్వప్నదృష్ట పదార్థాలలాగా శూన్యమైన ఈ సృష్టి మిథ్య, మోహము, భ్రాంతి అయి ఉంది. ఇది తప్ప వేరే ఏమీ కాదు అని సిద్ధాంతాన్ని తేల్చి చెప్పి, స్వప్నానుభూతయ ఇమా మరణాంతబోధే భ్రాంత్యేతర భ్రమదృశ స్ఫుట సర్గభాస భాంత్యాతివాహిక శరీరగతా సమస్తా మిథ్యోదితా మృగనదీ సరణక్రమేణ. అనాది అయిన భ్రమ ప్రవాహంలో, ఒక ప్రవాహంలో పడ్డాం మనం. అదే అనుకున్నాం కదా, రూఢి. అది అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ 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 ఈ ప్రవాహమే సత్యం అనుకున్నాం మనం. ఆ ప్రవాహం నుంచి బయటపడే ప్రయత్నం కూడా కొంతమంది చేయటం లేదు. అది విచిత్రం. ఆ ప్రవాహం అలవాటైపోయింది వాడికి. అలవాటైపోహో ఇదే నిజం అనుకున్నాడు వాడు. అసలైతే ఉన్నది వాడు ప్రవాహంలో ఉన్నాడు. ఏం ప్రవాహం ఇది? భ్రమ ప్రవాహం. ఈ భ్రమ ప్రవాహంలో మునిగిపోయిన ఒక జీవుడు మరణమూర్ఛకు పూర్వం ఆతివాహిక శరీరాన్ని పొంది ఒక మరణ సమయంలో ఒక మూర్ఛ, అంటే ఎవరిని గుర్తించలేని స్థితి, ఏది వినిపించని స్థితి, ఆ స్థితి వస్తుంది అందరికీ కూడా. దానికన్నా పూర్వమే సూక్ష్మ శరీరాన్ని మనస్సులో అనుకునేవాడు. అందుకనే ఏమైపోయాడో కనిపించట్లా. అప్పటి వరకు మాట్లాడాడు, చూశాడు, మనతో వ్యవహారం చేశాడు. అప్పుడే వాడి మనస్సులో ఒక సూక్ష్మ శరీరం వచ్చేసింది. ఆ జీవుడికి పూర్వమే ఆతివాహిక శరీరాన్ని పొంది, సూక్ష్మ శరీరాన్ని పొంది, భ్రాంతి వల్ల భవిష్యత్ సృష్టికి అనుకూలమైన స్థూల శరీరాన్ని వాడు సంకల్పించుకుంటున్నాడు మనస్సులో ఆ జీవుడు. దానికన్నా పూర్వమే సూక్ష్మం వచ్చింది. అప్పుడే ఇంకా విడుస్తున్నాడు పూర్తిగా, ఇంటి నుంచి పోలేదు. ఏ ఇంటికి పోవాలి అని అప్పుడే ప్లాన్ చేసేసుకున్నాడు వాడు. చేసుకుని ఆ భవిష్యత్ జన్మకు కావలసిన శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఆ జీవుడు పొందుతున్నాడు. ఇవన్నీ కూడా అతడి మనస్సులోనే ప్రకటమవుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? ఆ జీవుడి మనస్సులోనే జరుగుతున్నాయి. ఆ మనస్సు అనేది కనిపించేది కాదు, ఆ మనస్సు అనేది వినిపించేది కాదు. మనస్సే జీవుడు అని, ఆ మనస్సులో కలిగే సంకల్పాలే జన్మ అని, దానివల్లే కలుగుతున్నాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఆ సంకల్పాల్ని, ఆ మనస్సుని మనం లయం చేయాలి అని చెప్పేది అభిప్రాయం. అవి ఆ మనస్సులోనే ప్రకటమవుతున్నాయి. ఈ భావనలన్నీ కూడా ఇవి బయట లేవు, కానీ ఆ జీవుడు భ్రాంతి బలంతో బయట ఉన్నట్టుగా అనుకుంటున్నాడు, భ్రమిస్తున్నాడు ఇది అని చెప్తూ, అలా బలంగా మనలో నాటికుపోయిన ఆ భ్రాంతిని, ఆ అజ్ఞానాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓహో, ఇదంతా మన మనస్సులోనే జరుగుతోంది. మనం ఈ ప్రవాహంలో పడిపోయి ప్రవాహం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా అలాగే ఉండిపోయాము అని తెలుసుకుని, ప్రవాహం నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అని ప్రయత్నం చేయాలి. అదే జన్మ సార్థక్యము అని తెలపటమే ఇక్కడ అభిప్రాయం. దాంతో ఆ సర్గని పూర్తి చేసి 58వ సర్గలో పద్మజీవనం, ఆ మరణించిన పద్మరాజు గారు మళ్ళీ బతికి లేస్తాడు. ఇది మంగళం. అందుకనే ఇప్పటి వరకు చెప్పిన ఆ లీలోపాఖ్యానంలో చివరి ఘట్టానికి వచ్చారు. ఈ 58వ సర్గలో పద్ముడు మళ్ళీ లేచి కూర్చుంటాడు. ఆమె అనుకుంది కదా లీలాదేవి, అయ్యో నా భర్త గారు ఎప్పటికీ మరణించకూడదు,
లేదా ఆయనకన్నా ముందే నేను సుమంగళిగా పోవాలి, ఇటువంటివన్నీ కొన్ని అనుకుంది ఆమె. అందువల్ల ఆ పద్ముడిని మళ్ళీ బతికేట్టుగా జీవింపచేసి ఆ పద్ముడు లేచాడు. పద్ముడు లేచాడు, కానీ ఇప్పుడు లీలాదేవి జ్ఞాని అయిపోయింది. అంటే ఆమె శరీరం ఉన్నట్టా లేనట్టా అది తెలియాలి మనకిప్పుడు. విదూరథ లీల ఏమో అక్కడికి వచ్చింది, అంటే ఇద్దరు లీలలు అయ్యారు అక్కడ. భవిష్యత్ జన్మ నుంచి ఒక ఆమె వచ్చింది, పూర్వజన్మ నుంచి ఒక ఆమె ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, అంటే ఇద్దరు లీలలు అయ్యారు అక్కడ. ఇది మన జీవితంలో జరిగేది. అంటే ఒకడు ఇటువైపు ఒకడు అటువైపు, పాండవ కౌరవుల్లాగా అని ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరు గెలవాలి, ఎవరిని గెలిపించాలి, వీళ్ళిద్దరు ఏమిటి సత్యం అని అనుకుంటామే, అలాగే అక్కడ ఇద్దరు లీలలు ఉన్నారు. ఇద్దరు లీలలు ఉంటే ఆ ఇద్దరిలో జనాన్ని ఎవరు సత్యం అనుకున్నారు, ఎవరు అసత్యం అనుకున్నారు, ఏ శరీరాన్ని లీల అనుకున్నారు, ఇంకొక శరీరం ఏమైంది, ఇవన్నీ చెప్పాలి కదా. అది ఆ విషయాన్ని ముందుకు చెప్తారు. తర్వాత ఆ పద్మరాజు కూడా ఆయన జీవించి కూర్చుంటాడు. తర్వాత ఆయనకి ముక్తి కూడా వస్తుంది, ఆ లీలకి తర్వాత ముక్తి వస్తుంది అని ఈ కథను ఎందుకు చెప్పారు అనేది ప్రధానం. కొన్ని నెలల నుంచి చెప్పుకున్నాం మనం ఈ కథని కథలాగా చెప్తే ఒక రోజులో అయిపోయేది, ఒక 15 నిమిషాల్లో అయిపోయేది. అలా చెప్పలేదు ఆయన. ఈ కథలోనే విషయాన్ని జొప్పించి చెప్పారు. ఆ కథ ఎందుకు చెప్పారు, ఆ కథలో ఈ విషయాల్ని ఎందుకు చెప్పారు, ఈ కథకి ప్రయోజనం ఏమిటి, ఆ పాత్రలకి ప్రయోజనం ఏమిటి, ఎందుకు అంత గొప్ప యుద్ధాన్ని చేయించారు మధ్యలో సింధురాజుతో, ఆ వశిష్ఠ వేద విద్వాంసుడు ఆయన ఏమయ్యాడు, ఆయన కథ ఎందుకు చెప్పారు, తర్వాత పద్మరాజు గారి కథ ఎందుకు చెప్పారు, ఆయన విదూరథుడయ్యాడు అని చెప్పారు. ఇప్పుడేమో తీసుకొచ్చి మళ్ళీ వెనక జన్మలో కథను ఆపారు. విదూరథ జన్మలో ఆపలేదు, అయిపోయిన కథని విడిచిపెట్టి ఈ జన్మ కథతో ఆపారు మీరు. అంటే ఏ కథ సత్యమైంది, ఆ వెనకాల కథని గుర్తు చేసుకోలేదు, ముందు కథని గుర్తు చేసుకోలేదు, మధ్యలో కథలో ఆపారు. అంటే ఏమిటి అర్థం, అంటే వర్తమానాన్ని ఆలోచన చేయి, నువ్వు పూర్వాన్ని విడిచిపెట్టు, భవిష్యత్తు గురించి చింత చేయొద్దు, వర్తమానంలో ఆలోచన చేస్తే వర్తమానేన తిష్టంతి, వర్తమానాన్ని ఆలోచిస్తారు బుద్ధివంతులు, విపశ్చిత జ్ఞానవంతులు వర్తమానాన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అని ఆలోచన చేస్తారు. ఏదో అయిపోయిన దాని గురించి ఆలోచన చేయొద్దు, ఇది అయిపోయింది అంతే, దీన్ని ఎలా సరి చేసుకోవాలి, దీన్ని ఎలా మార్చుకోవాలి, దీనిలో ఇంకా బెటర్మెంట్ ఎలా అనేది అంతే. అలా ఆలోచన చేసిన వాడి భవిష్యత్తు బాగుంటుంది అని ఒక సామాజికమైన సందేశం కూడా ఈ కథలో ఉంది అని అనిపిస్తుంది. 3 జన్మలు చూపించి 3 జన్మలో మధ్య జన్మలో ఆపేశారు. భవిష్యత్ జన్మతో ఆపి తర్వాత ఇంకోటేదో జన్మ వస్తుంది అని సామాన్యంగా పురాణ కథలు, కానీ ఇక్కడ అలా లేదు. అదే శాస్త్రం, అదే అద్వైతం, అదే వేదాంతం, అదే జ్ఞానం. దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం శాంతి శాంతి శాంతి.